ఆవిడని అరెస్ట్ చేశారు. ఇది సక్రమమే. ఆవిడ యొక్క నిర్దోషిస్తాన్ని పోలీసు వారి ముందు కోర్టులోనూ రుజువు ప్రవర్తన చేసుకోవాల్సిన అవసరం ఆవిడకు ఉన్నది. కానీ అటువంటి అవకాశం ఇచ్చిన దాన్ని ఆ అవకాశాన్ని ఆవిడ వినియోగించుకోలేకపోవటం వలన ఇవాళ అరెస్ట్ దాకా వచ్చింది. ఆ అరెస్టే సహకారమే, చట్ట ప్రకారమే జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా, లా ప్రకారం. ఓకే, కానీ సుప్రీంకోర్టులో 19వ తారీఖున కేసు విచారణకు రాబోతోంది. ఈలోపే ఈడీ అరెస్ట్ చేయడాన్ని, అంతేకాదు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఇక్కడ నుంచి తరలించడాన్ని, ఈ రెండు విషయాన్ని కూడా తప్పుపడుతున్నారు. సార్ వాళ్ళు ఏమీ నేమ్ తక్కువ ఇష్యూస్ మీద మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ ట్రాన్సిట్ కావాల్సిన అవసరం లేదు. ఎవరినైనా సరే నలుమూలల నుంచి అరెస్ట్ చేసినా సరే ఆ యొక్క ఎన్ని టైం బాగా అరెస్ట్ చేసిన టైం నుంచి 45 గంటల లోపల కోర్టులో ముద్దాయిని ఏ కోర్టులో అయితే నేరం రిజిస్టర్ అయిందో, ఏ పోలీస్ స్టేషన్ లో, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ న్యాయస్థానం వస్తుందో ఆ న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 1:30కి వాళ్ళ ఇంటికి వచ్చిన సోదాలు చేసిన 5:30 కవిత గారు భర్త గారికి నోటీస్ ఇచ్చారు. మేము అరెస్ట్ చేశాము, రక్త సంబికి నోటీస్ ఇవ్వాలి, మేము అరెస్ట్ చేస్తాము మీ భార్యను అని. అరెస్ట్ చేసిన నోటీస్ 5:30కి ఇచ్చారు. స్త్రీలను అరెస్ట్ చేసేటప్పుడు ఉదయం 6 కాడి నుంచి సాయంకాలం 6 గంటల లోపల అరెస్ట్ చేయాల్సిన నిబంధన ఉంది. ఇవాళ అలాగే ఆ నిబంధన ప్రకారం పోలీసు వారు లేడీ పోలీస్ తోనే అరెస్ట్ చేశారు, లేడీ పోలీస్ తోనే తీసుకుని వెళ్ళారు ఢిల్లీ. కాబట్టి నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు. రేపు ఈ యొక్క అరెస్ట్ ని కోర్టు ముందు రేపు ఉదయమైన పొట్టికేసు మేజిస్ట్రేట్ గారి ఇంటి ముందు, లేదంటే కనుక కోర్టు వర్కింగ్ అవర్స్ లో రేపు 5 లోపల అరెస్ట్ చేయొచ్చు, పంపించచ్చు. లేదంటే ఇంకా 2 గంటల ట్రాన్సిట్ పీరియడ్ ఉంది. కాబట్టి కానీ అట్లా కాదు, అంటే వేరే స్టేట్ లో ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిందో అక్కడ కాకుండా వేరే స్టేట్ లో అరెస్ట్ చేసినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ పైనే తీసుకువెళ్ళాలి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయా? ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 22 ప్రకారం ఏం చెప్తుందంటే అరెస్ట్ చేసిన ముద్దాయిని 24 గంటల లోపల కోర్టులో పొట్టించేమంది. వాళ్ళు ఆ 24 గంటల లోపల పొట్టించేస్తారు. చేయకపోతే ఆ యొక్క నిబంధనలు వ్యతిరేకం అవుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం రేపు అరెస్ట్ చేసిన కాడి నుంచి 24 గంటల పొట్టి చేయకపోతే మీరు అన్నది కరెక్ట్. రాయుడు కృష్ణమూర్తి గారు, కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు. అయితే కవిత అరెస్ట్ విషయంలో ఈడీ అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు, అన్యాయంగా వ్యవహరించారు, ప్రెజుడిస్గా వ్యవహరించారు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. అధికారాన్ని ఉపయోగించుకోవడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వ్యవస్థలపై ఒత్తిడి తీసుకుని రావడం, అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడం బీజేపీకి చాలా కామన్గా మారిపోయిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మిస్యూజ్ టు సెటిల్ పొలిటికల్ స్కోర్ ఈజ్ something that has become increasingly common with BJP government in last 10 years అంటూ ఏ విధంగా పవర్ని అబ్యూస్ చేస్తున్నారో, వ్యవస్థలపైన సంస్థలపైన ఏ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారో పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ స్కోర్ కోసం అంటూ గత 10 ఏళ్ల నుంచి బీజేపీ పాలనలో ఇది పెరుగుతూ వస్తోంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ నీడ్స్ టు ఆన్సర్ సుప్రీం కోర్ట్ ఆన్ ద inordinate rush to arrest when the matter is very much sub judice and up for a review in a couple of days on the 19th March. What's even more appalling is the ED undermining its own undertaking given to the Honorable Supreme Court. Justice shall prevail and we will continue to fight legally అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తోంది, చట్ట విరుద్ధమైనటువంటి విధానాలకు పాల్పడుతోంది. బీజేపీ కూడా పవర్ని అబ్యూస్ చేస్తోంది. వ్యవస్థల మీద పొలిటికల్ మైలేజ్ కోసం వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకొస్తోంది. గత 10 ఏళ్లలో ఇదే జరుగుతోంది, ఇదే పెరుగుతూ వస్తోంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మేము లీగల్గా ఫైట్ చేస్తామంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. మనకి రవికుమార్ బీజేపీ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రవికుమార్తో మాట్లాడదాం. రవికుమార్ గారు, కవిత అరెస్ట్ బీజేపీ పొలిటికల్ మైలేజ్ను పెంచుకునే పనిలో భాగంగానే చేసిందా? ముందుగా నమస్తే అండి. ఇప్పుడు కవితక్క గారు
సారా వ్యాపారం చేశారనేది నిజం. ఆ సారా వ్యాపారం అట్లీస్ట్ లీగల్ గా చేసింటేనన్నా ఏం కాకపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ సారా వ్యాపారంలో ఎంటర్ అవడమే తప్పు. సరే ఓకే, నైతికంగా తప్పది, బిజినెస్ పరంగా ఓకే. అందులో అక్రమాలు చేయడం అనేది ఇంకా తప్పు. అక్రమాలు, అవినీతికి పాల్పడడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు. కాబట్టి 100% ఏదైతే అరెస్ట్ చేశారో ఇది 1-2 రోజుల్లో విచారణ చేసి తొందరపడి అరెస్ట్ చేసింది కాదు. సమగ్ర విచారణ చేశారు. అన్ని సాక్షుల్ని విచారణ చేసి అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి, ఈ రోజు ఆ 41 సిఆర్పిసి నోటీస్ కి ఆవిడ యొక్క రిప్లై కరెక్ట్ లేకపోవడం, తద్వారా ఈడీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి పైన, ఈడీ అండ్ ఐటీ వాళ్ళు వాళ్ళ ఇంటి పైన అటాక్ చేయడము, తగిన సాక్ష్యాధారాలు సేకరించడము అంతా కూడా చట్టం ప్రకారము లీగల్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఆ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి అరెస్ట్ చేసిన విషయము. దీంతో తేలింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా చట్టానికి సమానమే. అది మాజీ ముఖ్యమంత్రి కూతురు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతేగాని సామాన్య ప్రజలకి, అదే విధంగా నాయకులకి కావచ్చు, వేరే రకమైన చట్టాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో అందరికీ చట్టాలు సమానమే అనేది మళ్ళీ నిరూపితమైంది. దీన్ని బట్టి మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే, మనకు డిలే అవ్వచ్చు, జస్టిస్ డిలే అవ్వచ్చు, కానీ జస్టిస్ ఈజ్ నాట్ డినైడ్. కవిత విషయంలో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే డిలే చేస్తారని కాంగ్రెస్ అంటోంది. ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ను పొందాలి అని కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ కూడా ఉన్నారు. పొలిటికల్ మైలేజ్ పొందాలంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే మేము అరెస్ట్ చేసేవాళ్ళము. అంటే మేము కాదు, ఏజెన్సీస్ అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఒకవేళ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవసరం ఏర్పడుతుందేమో అని అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయేసరికి అవన్నీ ఉత్తుత్తి మాటలు, అవన్నీ మాట్లాడుకొని లాభం లేదు. ఇది మోడీ ఎరా, మోడీ హయాం నడుస్తా ఉంది, మోడీ దశకం నడుస్తా ఉంది. మోడీ దశకంలో అట్లాంటివి ఉండవు, మోడీ ఎరాలో అట్లాంటివి ఉండవు. 2014 తర్వాత దేశంలో మొత్తం మారిపోయింది. అది ఎవరైనా కావచ్చు, అది వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, సొంత బీజేపీ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టానికి సమానమే. చట్టం అందరితో ఒకే రకంగా. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కూడా అదే ట్వీట్ చేశారు ఇమ్రాన్. బీజేపీ ఎలక్షన్స్ కు ముందు పార్టీలను వాడుకుంటుంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవసరం లేదు అనుకుంటే ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు అదే అభిప్రాయంలో ఉన్నారు. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు ఒకవేళ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఇవిడేమి ఎవరిని మర్డర్ చేయలే, ఇవిడేమి ఎవరిని చేసి చేయలేదు. నేనేమంటున్నా, ఒక వ్యాపారం చేశారు, ఆ వ్యాపారంలో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారంటే ఆ ఫండ్స్ ని డైవర్ట్ చేశారు. చేసిన తర్వాత అది ఏం చేశారనేది ఈడీ చూసుకుంటుంది, కానీ అరెస్ట్ లో బీజేపీ మాత్రం ఎంత. ఒకసారి నాగేంద్ర గౌడ్ గారు మాకు సంబంధం లేదంటున్నారు, అంటున్నా నేను. బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ జీరో. చట్టానికి రాజకీయాలకు ముడిపెట్టకండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయాలకి చట్టాలకి ఎటువంటి కూడా ముడిపెట్టి మాట్లాడడం చాలా తప్పు. ఏదైనా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడుతుండొచ్చు, బీజేపీ ఇట్లా వాడుకుంటుంది అట్లా వాడుకుంటుంది అని చెప్పేసి అనొచ్చు. దాంట్లో వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం ఉందే తప్ప, రాజకీయంగా ఏదైనా ప్రయోజనం పొందాలని చెప్పేసి అట్లాంటి కామెంట్లు చేస్తున్నారే తప్ప దాంట్లో నిజం లేదు. ప్రజలందరికీ తెలిసిందే కదండి. సారా వ్యాపారం చేసి సారా వ్యాపారం